హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇదైతే. సో మీరైతే చక్కగా నైట్ షిఫ్ట్స్ చేసుకోవచ్చు అనమాట. నైట్ షిఫ్ట్ చేసేవారు మాత్రమే కావాలి ఈ యొక్క జాబ్కి. సో అలాగే మీరు డిప్లొమా చేస్తే వెంటనే అప్లై చేసుకోండి. ఈ యొక్క జాబ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నెలకి 25,000 వరకు కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. సో ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. ఎండ్ వరకు చూడండి. అలాగే మనకి చక్కగా ఇంటి నుంచే వర్క్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ లేట్ చేయకుండా ఇక నేను నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా అయితే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే పూర్తి సమయం, సో 1 సంవత్సరం అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం అయితే ఇంటి దగ్గర నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో గురించి కంపెనీ డీటెయిల్స్తో సహా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్స్ మావేరిక్స్, ఓకేనా? మాస్టర్స్ మావేరిక్స్ అనే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. యుఎస్ఏలో ఉన్న తన క్లయింట్లకు వ్యాపార నిర్వహణ సేవలను అందిస్తుంది. మేము హెచ్ఆర్ మరియు రిక్రూట్మెంట్, పేరోల్, ఫైనాన్స్తో సహా అన్ని స్థాయిల్లో వ్యూహాలను అమలు చేస్తాము. అలాగే సాధారణ వ్యాపార కార్యకలాపాలు మరియు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తాము. విలువ గొలుసులతో పాటు వారి అంతర్గత ప్రక్రియలు మరియు పనితీరును విజయవంతంగా అభివృద్ధి చేయడానికి మేము చిన్న మరియు పెద్ద తరహా కంపెనీలతో కలిసి పనిచేస్తాము. గోల్ ఆపరేటింగ్ మోడల్, ఫంక్షనల్ బిజినెస్ ప్రాసెస్లు, మేనేజ్మెంట్ సిస్టమ్స్, కల్చర్ మరియు వాల్యూ చైన్లోని ఇతర అంశాలకు మార్పులను అమలు చేయడంలో మార్గదర్శకత్వం మరియు సహాయం అందించడం ద్వారా మా కార్యకలాపాల నిర్వహణ, కన్సల్టింగ్ ప్రాజెక్టులు క్లయింట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్ళడానికి మరియు గణనీయమైన వృద్ధిని సృష్టించడానికి నిరూపించాయన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే, మా క్లయింట్ యుఎస్ఎన్ఐ ఐఎన్సి సమగ్రమైన అధిక నాణ్యత గల సాయుధ మరియు నిరాయుధ సెక్యూరిటీ గార్డ్ సేవలను అందిస్తుంది. వారు వాషింగ్టన్ డీసీ, వర్జీనియా అండ్ మేరీల్యాండ్ ప్రాంతాల్లో సమీకృత మరియు తక్కువ ఖర్చుతో కూడిన భద్రత పరిష్కారాలను అందిస్తారు. వారు తమ కస్టమర్ల అవసరాలకు తీర్చడానికి విభిన్న సేవలను కలిగి ఉన్నారన్నమాట. మరియు బాధ్యత పెట్రోలింగ్ సేవలు, నిఘా మరియు కార్యనిర్వహణ, రక్షణ కోసం డిమాండ్ను తీర్చడానికి విస్తృత భౌగోళిక పాద ముద్రను కలిగి ఉన్నారనమాట. అయితే మీకు యుఎస్ కాలింగ్ అనుభవం లేకుంటే దరఖాస్తు చేయవద్దు. అంటే యుఎస్ కాలింగ్ కానీ ఒకవేళ అనుభవం లేకుంటే అసలు దరఖాస్తు చేయొద్దు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మా క్లయింట్ ద్వారా నియమించబడిన సెక్యూరిటీ గార్డుల నుండి వచ్చే ఇన్కమింగ్ ఫోన్ కాల్లకు సమాధానం ఇవ్వడం మరియు నిర్వహించడం బాధ్యత వహిస్తారన్నమాట. అలాగే స్కెడ్యూళ్ళు, క్లాక్ ఇన్ సమాచారం, పోస్ట్ ఆర్డర్లు మరియు పేరోల్కు సంబంధించిన వివిధ రకాల ప్రశ్నలను నిర్వహించగల అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు కలిగిన వ్యక్తి ఈ పాత్రకు అవసరం అనేసి చెప్పడం జరిగింది. ఆదర్శ అభ్యర్థి సానుభూతి మరియు కోపంతో కాలర్లను నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సమస్యలు వృత్తిపరమైన మరియు సకాలంలో పరిష్కరించబడతాయని నిర్ధారిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీలక బాధ్యతలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడండి. సెక్యూరిటీ గార్డుల నుండి ఇన్కమింగ్ ఫోన్ కాల్ను సమాధానం ఇవ్వాలన్నమాట. మరియు ప్రతి కాల్ సకాలంలో మరియు వృత్తిపరమైన పద్ధతుల్లో నిర్వహించబడుతుందని నిర్ధారించుకునే బాధ్యత అనేది వహిస్తారన్నమాట మీరు. అలాగే కాలర్ సమాచారం, కాల్ చేయడానికి కారణం మరియు తీసుకున్న ఏవైనా చర్యలతో సహా ప్రతి కాల్ యొక్క
డాక్యుమెంట్ వివరాలు అనేవి మీ దగ్గర ఉంటాయి అన్నమాట. అలాగే స్కెడ్యూళ్ళు, క్లాక్ ఇన్ వివరాలు, పోస్ట్ ఆర్డర్లు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత విచారణలకు సంబంధిత ప్రశ్నలు అడ్రస్ చేయగలిగే విధానం కూడా ఉండాలి. అలాగే పేరోల్ విచారణలకు నిర్వహించగలిగే విధంగా ఉండాలి. తప్పిపోయిన లేదా సరికాని జీతం గురించి ఆందోళనను పరిష్కరించే విధంగా కూడా చూసుకోవాలి. విసుగు లేదా కోపంతో కాలర్లను ఎదుర్కొన్నప్పుడు డీఎస్కలేషన్ టెక్నిక్లను ఉపయోగించాలన్నమాట. అలాగే ప్రశాంతంగా, సానుభూతితో మరియు వృత్తిపరంగా ఉండాలన్నమాట. కాలర్ విన్నట్లు మరియు విలువైనదిగా భావించేలా చూసుకోవాలి. అలాగే కంపెనీ మార్గదర్శకాల ప్రకారం అవసరమైనప్పుడు కాలులను పెంచండి. సమస్యలను పరిష్కరించడానికి పేరోలు మరియు స్కెడ్యూలింగ్తో సహా ఇతర విభాగాలతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. పునరావృత్తి సమస్యలు లేదా అభివృద్ధి రంగాలపై నిర్వహణకు అభిప్రాయాన్ని అందించగలిగే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఫోన్ పరస్పర చర్యలకు సంబంధించిన రికార్డులను సవరించడం కూడా మీకు బాధ్యత అన్నమాట. మరియు వాటిని నిర్వహించగలిగే విధంగా కూడా మీరు బాధ్యత అనేది వహించాలి. అర్హతలు వచ్చేసరికి మీకు ఎటువంటి అర్హతలు ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. హై స్కూల్ డిప్లొమా లేదా తస్మానం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యుఎస్ ఆధారిత పౌరులతో సరళంగా కమ్యూనికేట్ చేయడంలో మునుపటి అనుభవం అనేది ఉండాలి. అంటే యుఎస్ టెలికాలింగ్ అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఇదివరకు కానీ వర్క్ చేస్తూ దీనికి ప్లస్ పాయింట్ అవుతుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే బలమైన సంభాషణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అన్నమాట. ఒత్తిడిలో ప్రశాంతంగా మరియు కూర్చునే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ప్రాథమిక కంప్యూటర్ సాఫ్ట్వేర్తో నైపుణ్యం మరియు కొత్త సిస్టంలు త్వరగా నేర్చుకునే సామర్థ్యం అనేది మీలో కలిగి ఉండాలన్నమాట. అలాగే బలమైన సంస్థాగత నైపుణ్యాలతో వివరంగా ఆధారితమైనదిగా మీరైతే వర్క్ చేసే విధంగా ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని విచక్షణతో నిర్వహించగలిగే సామర్థ్యాన్ని మీరు ప్రదర్శించాలి. అలాగే చురుకైన విధానంతో సమస్య పరిష్కరుడు అనేది మీరు తెలియజేయాలన్నమాట. అలాగే వేగవంతమైన వాతావరణంలో బహుళ పని చేయగలిగే సామర్థ్యం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే సానుకూల దృక్పథంతో జట్టు ఆటగాడిలో మీరు వ్యవహరించాలి. అయితే మనకి నెలకి జీతం వచ్చేసరికి 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ స్థానం వచ్చేసరికి 100% కూడా ఇది రిమోట్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటి నుంచే పని చేసుకోవచ్చని. అలాగే షిఫ్ట్ సమయంలో వచ్చేసరికి ఓన్లీ నైట్ పూట షిఫ్ట్లు మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది. సో ఇదొక్కటి మీరు గుర్తుంచుకుంటే చాలు. దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మాన్యువల్గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి పేరు, మధ్య పేరు, చివరి పేరు, అలాగే మీ యొక్క లింగం ఎంచుకోండి, మీ యొక్క ఈమెయిల్ ఇవ్వండి, అలాగే మీ ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క అనుభవం అనేది రాయండి ఇక్కడ. అలాగే ప్రస్తుతం మీరు అనుభవం అనేది రాస్తే మీరు మీ యొక్క సిటిసి అంటే మీ యొక్క జీతం ఎంత ఆశిస్తున్నారు జీతం అనేది కూడా రాయండి. చేరడానికి అందుబాటులో ఉన్న రోజుల్లో అనేసి ఇవ్వడం జరిగింది, అది కూడా మెన్షన్ చేయండి. అలాగే ఆంగ్లంలో మీ ప్రావీణ్యత స్థాయి ఏమిటి, గుడ్డా, నార్మల్, యావరేజ్, ఎక్సలెంట్ అనేది కూడా ఇక్కడ ఎంచుకోవాలన్నమాట. మేము ఈ స్థానాన్ని అత్యవసరంగా భర్తీ చేయాలి, మీరు వెంటనే ప్రారంభించగలరా అనేసి అంటే ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఇక్కడ దరఖాస్తు చేయడం ద్వారా మీ గోప్యత విధానం క్రింద డేటా ప్రాసెసింగ్ నిబంధనలను అంగీకరిస్తున్నారు మరియు ఈ జాబ్ అప్లికేషన్లో భాగంగా డేటాను ప్రాసెస్ చేయడానికి సమ్మతిని ఇస్తున్నారు అనేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తారనుక ఆ ఆప్షన్ పైన. సో మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మళ్ళీ రిప్లై రావడం అనేది
జరుగుతుందన్నమాట అక్కడి నుంచి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.